రామ్ చరణ్ ఎలాంటి యాక్టర్ అబ్బా, ఎలా చేసేశారు, ఎలా ఎవరు చేశారు, ఎవరు చేయాల, ఆ శంకర్ చేసింది అనమాట, ఆ తమిళ డైరెక్టర్ చేసిన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నేను వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నా యూట్యూబ్ ఛానల్ ప్రతి దాంట్లో నేను మొత్తుకునేది ఒకటే, మన డైరెక్టర్స్ తమిళ్ వాళ్ళకి భయంకరమైనటువంటి హిట్స్ ఇచ్చారు. మీరు ఒప్పుకోకపోయినా సార్ అనేటటువంటి సినిమా ధనుష్ది, ఆ డైరెక్టర్ అవడు మనోడే. ముందు ఆ సార్ సినిమా అంట విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళిందంట, నాని దగ్గరికి వెళ్ళిందంట, ఆయన నాకు వద్దులే అన్నంట, అయినా కానీ వెళ్ళి ఇచ్చిండు. కానీ భయంకరమైనటువంటి హిట్ ఇచ్చిండు సార్ అనేటటువంటి దాంతో. ధనుష్ కెరియర్ ఆల్మోస్ట్ డౌన్ అవుతున్నటువంటి టైంలో జయ్యని లేపినటువంటి వన్ అండ్ ఓన్లీ మన తెలుగు డైరెక్టర్సే. కొన్ని లెక్కేసుకోవచ్చు మన తెలుగు డైరెక్టర్స్ వాళ్ళతో తీసి కొద్దిగా హిట్ అని అయితే మనం లెక్కేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం ఇప్పుడు నేను నాకు గుర్తు రాకపోవచ్చు, తర్వాత నేను మీకు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. కానీ ఆ తమిళ డైరెక్టర్ మన తెలుగు హీరోలకి రాడ్డులు దింపుతూనే ఉన్నారు. మీరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, ఇది నిజం అనమాట. మొట్టమొదట మృగదాస్ ఎంత గొప్ప డైరెక్టర్. మన స్పైడర్ మూవీతో మహేష్ బాబుకి అబ్బాబ్బాబ్బా అది మామూలు ఇది కాదబ్బా. నిజంగా అందులో మీకు తెలుగు యాక్టర్లు కానరారు, ఇద్దరు కానుతారు తెలుగు యాక్టర్, మహేష్ బాబు గారు, ప్రియదర్శన్ ఇద్దరే ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తమిళంలో పెట్టి నింపి తీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏం ప్లాన్ చేసిందంటే తమిళ్లో హిట్ అయింది అనుకుంటారు, కానీ పోయిందనుకోండు, నాకిపోయిందనమాట స్పైడర్ మూవీ. ఓకే బాగుంటుందా బాగోదా అనేటటువంటిది ఇప్పుడు వద్దు, అప్పుడైతే సినిమా అయితే హిట్ కాలేదు. మన మహేష్ బాబు గారు పాపం కెరియర్ డౌన్ పీక్స్, అది ఇంకా డౌన్ దింపింది ఏదంటే మృగదాస్ గారు అని చెప్తే, ఆ తర్వాత మన కొరటాల గారు వచ్చి లేపారు. ఆ తర్వాత ఇంకో డైరెక్టర్ ఉండు, దాని గురించి నేను తర్వాత డిస్కషన్ చేస్తా. మెయిన్లీ శంకర్ గారు అసలు డేర్కే డేర్ ఎవరికి ఉందిరా అని అంటే మన దిల్ రాజు గారికి ఉందని చెప్తాను నేను. మామూలు డేర్ కాదు ఆయనదే, ఆయన డేర్కి అయితే సలాం కొట్టచ్చు. ఇప్పుడు అమ్మాయిలు ఒక 10,000 షాపింగ్ ఖర్చు చేసి 10 లక్షలు ఖర్చు చేసి అని ఎడుతారు, కానీ మన దిల్ రాజు గారు 450 కోట్లు వరదాగు పోసేసి డ్యాన్సులు వేస్తున్నాలా, నవ్వడం ఏందో, డేరింగ్ ఏందో నాకైతే అర్థం కాల. నిజంగా ఇక్కడ శంకర్ గారి పని అయిపోయింది అని చెప్పి అందరికీ తెలుసు. ఆయనకి స్టోరీలు రాసి ఇచ్చి ఆయన చచ్చిపోయిందంట, అంటే ఆయన లేడంట. దానివల్ల ఆయన కెరియర్ డౌన్లో ఉంది. ఎప్పుడైతే రోబోతోనే శంకర్ గారు అయిపోయారు, రోబో 2 కూడా అలా అయింది, ఐ సినిమా కూడా అటు ఇటు తిరిగింది, తెలుగులో సరిగ్గా అలా ఓకే సినిమా సూపర్ ఉంటుంది. కానీ అయినప్పటికీ ఆయనకి ఛాన్స్ ఇచ్చిండు దిల్ రాజు గారు అంటే గ్రేట్, ఆయనకి ఛాన్స్ ఇచ్చిండు మన రామ్ చరణ్ అంటే ఇంకా గ్రేట్. కానీ ఆ గ్రేటెస్ట్ని వీళ్ళైతే వాడుకోలేకపోయారు. అంతెందుకు మన రామ్ పోతినేని వారియర్ మూవీ కూడా తమిళ డైరెక్టరే, అది ఎంత పెద్ద రాడు భయ్యా, అసలుకే ఎడుతుండు మన రామన్న, అసలు నాకు ఇట్టులోరా బాబు అని చెప్పి ఎడుతుంటే వచ్చి నేను నీకు ఇంకా పెద్ద ఫ్లాప్ ఎత్తరా అని చెప్పి ఇచ్చిందనమాట. కాబట్టి తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలకి హిట్ ఇవ్వలేరు, ఇది నిజం అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అది జరగనటువంటి పని. ఇక తమిళ డైరెక్టర్తో వద్దు, మనం వదిలేయాలి. ఇప్పుడు ఎన్టీఆర్ వెట్రిమానన్ అని చెప్పి డైరెక్టర్ ఉంటాడు అనమాట. ఈ నారప్ప సినిమా అంటే నారప్ప అసురన్ అనేటటువంటి సినిమా ఉంటుంది అనమాట, మన మధ్యన వచ్చింది విడుదల 2. ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలని చెప్పి ఎన్టీఆర్ గారు డ్రీమ్ అంట. ఒకప్పుడు వేరు, ఆయన స్ట్రాటజీ వేరు, ఆయన పొటెన్షియాలిటీ వేరు, ఒకప్పుడు వేరు. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు జీతే మట్టికే ఎన్టీఆర్ కూడా దెబ్బ అయిపోతుంది అనేటటువంటి రియాలిటీ వద్దు. మన తెలుగులోనే మంచి డైరెక్టర్లు ఉన్నారు, మనకు అదంటే కండలో అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కమింగ్ టు ది మెయిన్ దానికి వచ్చేస్తాను నేను. అసలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రామ్ చరణ్ నెక్స్ట్ ఈ డైరెక్టర్తో వర్క్ చేయబోతుండో అనేటటువంటి దానికైతే పెద్ద వార్తలు అయితే సోషల్ మీడియాలో భయంకరంగా వినపడుతున్నాయి అనమాట. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేసిన నేను. ఇప్పుడు చూసుకున్నట్టయితే బుచ్చిబాబుతో చేస్తాను సినిమా. బుచ్చిబాబు సినిమాని చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఇలా చేతులు కట్టుకొని నించుంటుండో తక్కువ అంచనా మాకండి, ఆయనలో ఉన్నటువంటి దమ్యం మీకు తెలియదు అని చెప్పి చాలా వీడియోలు అయితే వచ్చాయన్నమాట. బుచ్చిబాబు గారి సినిమా మీద నాకు అంత నమ్మకం లేదు, అది తర్వాత వదిలేంటే. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మన సుకుమార్ గారితో RC-17 ప్లాన్ చేస్తున్నారని చెప్పి గైడ్ కట్టి వార్తలు అనమాట. మరి అది ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటిది తర్వాత దాని గురించి డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారు సందీప్ రెడ్డి వంగతో వర్క్ చేయబోతుండు అనేటటువంటి వార్త అయితే ఫుల్గా వినపడుతుంది. మరి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అసలు ఈ కాంబినేషన్ పాసిబుల్ అయిద్దా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అల్లా టప్పగలేదు న్యూస్ అఫీషియల్ పేజెస్ అయితే తెలియజేస్తుంది. ఆయన దిగబోయేటటువంటి సినిమా ఏందో తెలిస్తే మట్టికి దిమ్మ తిరిగిపోతే అనేటటువంటిది రియాలిటీ. అదేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ న్యూస్ ఎందుకు వైరల్ అయిందంటే రీసెంట్గా మన సందీప్ రెడ్డి వంగ గారు ఇన్స్టాలో తన యొక్క ఆఫీస్ ఫోటో పెట్టడం జరిగింది. ఆఫీస్ ఫోటోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చిరంజీవి గారు యొక్క ఫోటో అయితే కానొచ్చిందనమాట. అసలు మేమే చిరంజీవి గారికి పెద్ద అభిమానులు అని చెప్పి మేము అనుకుంటున్నాం, మాకన్నా ఘోరంగా ఉన్నావు కానీ నువ్వు సందీప్ అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. దాంతోపాటు చిరంజీవి గారు ఇంటికి మన సందీప్ రెడ్డి వంగని డిన్నర్కి పిలిచిందంట. డిన్నర్కి పిలిచిన తర్వాత ఇక రామ్ చరణ్తో కూడా మ్యాక్సిమం కాంబినేషన్ ఓకే అయిపోయింది అనేటటువంటి వార్తలు అయితే వచ్చాయి. దానికంటే ముందు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈ స్పిరిట్ సినిమాలో విలన్గా మన వరుణ్ తేజ్ని తీసుకోబోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. దాంట్లో కూడా నిజం ఉందా అబద్ధం ఉందా అనేటటువంటిది ఒక వీడియో చేసినాం మనం. సో దాని గురించి కూడా మాట్లాడుకోవాలని అంటే ముఖ్యంగా ఈ సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతా లేదా అంటే ఆల్రెడీ మన సందీప్ రెడ్డి వంగ
ఒక హీరో కోసం స్టోరీ రాసుకుంటూ. అదే మన మహేష్ బాబు గారి కోసం డెవిల్ అనేటటువంటి సినిమా. అది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. సరే డెవిల్ యానిమల్ అంటే కాదు, యానిమల్ వేరు డెవిల్ వేరు. డెవిల్ అనేటటువంటిది ఒక రూత్లెస్ రౌడీది, అదే దాన్ని మన మహేష్ బాబు గారి కోసం రాసుకున్న ఆయన మరి కుదరదని చెప్పేసి అందుకే ఇంకా అది అక్కడితో ఆగిపోయింది అని చెప్పి ఆయన అయితే తెలియజేసిండు. సో మహేష్ బాబు గారితో ఆగిపోయినటువంటి ఈ డెవిల్ సినిమాని రామ్ చరణ్ గారితో కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం సందీప్ చేస్తున్నాడు అని చెప్పి బయట గట్టి వార్తలు అనమాట. కారణాలు ఏంది మరి దీంట్లో వాస్తవం జరిగేటటువంటి అవకాశం ఉందా లేదా అని అంటే, సందీప్ రెడ్డి వంగ ఎవరికి ఫ్యాన్, ఎవరికి పెద్ద ఫ్యాన్ మీరు చెప్పండి? మన చిరంజీవి గారికి డైహార్ట్ ఫ్యాన్ అయినా. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి దాంట్లో చిరంజీవి గారితో సినిమాలు తీయడం కుదరదు అనమాట. ఎందుకంటే సందీప్ రెడ్డి సినిమాలు అంటే మొత్తం బోల్డ్ ఉంటాయి, మొత్తం లిప్ లాక్స్ ఉంటాయి, మొత్తం బెడ్ సీన్స్ ఉంటాయి, ఓ ఘోరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చిరంజీవి గారితో ఇలాంటి సీన్ చేయించినాం అనుకోండి చాలా దరిద్రంగా ఉంటుంది. కాకపోతే ఆయన కొడుక్కి మళ్ళీ నిలబెట్టాలి, ఆయన కొడుకుని మళ్ళీ పాన్ ఇండియా రేంజ్లో తీసుకోవాలి, ఆయన కొడుక్కి గట్టి హిట్ ఇవ్వాలి, ఆయన ఫ్యాన్ కొడుకుతో ఆయన సినిమా తీయాలని చెప్పి ఆయనకు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారు మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాను, రేపటి రోజున గౌతమ్తో సినిమా తీసేటటువంటి ఛాన్స్ వచ్చింది, మీరు డైరెక్టర్ అయ్యాక మీరు వదులుకోరు కదా. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ కూడా రామ్ చరణ్తో సినిమా తీస్తాడు అనేటటువంటి దాంట్లో అయితే ఉంది, నిజమైతే ఉంది. మరి అది ఎప్పుడు వర్కౌట్ అయింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, మీరు అందరూ ఏమనుకుంటారంటే రాజమౌళి జిడ్డు డైరెక్టర్ అనుకుంటారు. జిడ్డు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, RRR మూవీ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. 2 years తర్వాత SSMB 29 స్టార్ట్ అయింది. బాహుబలికి RRR మూవీకి ఎంత గ్యాప్ ఉంది, బాహుబలి 1కి బాహుబలి 2కి ఎంత ఉంది, అసలు బాహుబలి కన్నా ముందు అంతకుముందు వచ్చిన సినిమాకి ఎంత గ్యాప్ ఉంది, అంతంత గ్యాప్ తీసుకుంటాడు. ఎందుకు? ఆ స్క్రిప్ట్ వర్కులకైనా, ఆ పోస్ట్ ప్రొడక్షన్స్కైనా, ఆ మ్యూజిక్స్కైనా, కాస్ట్కైనా రాజమౌళి చాలా చాలా టైం తీసుకుంటాడని చెప్పి అందరికీ తెలుసు. రాజమౌళి కన్నా జిడ్డు డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. ఆయన తీసుకునేటటువంటి టైం ఎవరు తీసుకోరు. బాహుబలిలో అంటే భయంకరమైనటువంటి గ్రాఫిక్స్ ఉంది, వామ్మో అంత గ్రాఫిక్స్ ఉంది, ఎంత గ్రాఫిక్స్ ఉంది. RRR మూవీలో ఇంకా గ్రాఫిక్స్ ఉంది, దానికి టైం తీసుకున్నారంటే కొద్దిగా అర్థం ఉంటుంది. కానీ సందీప్ రెడ్డి వంగ తీసేటటువంటి సినిమాలో గ్రాఫిక్సే ఉండదు, మొత్తం క్లియర్ అండ్ కట్గా ఉంటుంది. దానికి కూడా ఆయన అటు ఇటుగా 5 సంవత్సరాలు టైం తీసుకుంటాడు. ఇప్పుడు యానిమల్ సినిమా అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఇంత మట్టికి స్పిరిట్కి సంబంధించినటువంటి ఎంత అంటే ఎంత అప్డేట్ రాలా. ఒక టైటిల్ తెలిసింది మనకి, అసలు అప్డేట్ రాలా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, జూన్లో స్టార్ట్ అయింది అంటున్నారు, జూలైలో స్టార్ట్ అయింది అంటున్నారు, ఆగస్టులో స్టార్ట్ అయింది అంటున్నారు, డిసెంబర్లో స్టార్ట్ అయింది అంటున్నారు, అసలు ఇయర్లో అయితే నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. కూడా చాలా వార్తలు అయితే వినపడుతున్నాయి. ప్రభాస్ అడిగున్నాడు. ఇప్పుడు ప్రభాస్ అని చూసుకున్నట్లయితే నైట్ ఫౌజీ షూటింగ్లో పాల్గొంటానంట, మార్నింగ్ రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటున్నంట. ఏమీ కాదు, అసలు నేను స్పిరిట్ అయినా రెడీ అని చెప్పి ఆయన చెప్తుండు. కానీ సందీప్ అయితే రెడీగా లేడు, మొత్తం వర్క్లో ఉండు, ఏ కాస్ట్యూమ్ తీసుకోవాలని చెప్పి రెడీగా ఉన్నాడు. అంత జిడ్డు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి, ఇది అయిపోవాలి అని అంటే ఎట్లేదన్నా కానీ 2030 దాకా, మీరు నమ్మినా నమ్మకపోయినా 2030 దాకా స్పిరిట్ వస్తుందా లేదా అనేటటువంటి గ్యారెంటీ లేదు. 2030లో రిలీజ్ అయినా హ్యాపీ అవ్వచ్చు అనమాట. ఈ సినిమా అయిపోవడానికి 2030 పడితే ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాడు అనేటటువంటి ఇమాజిన్ చేసుకోండి. ఉంది రామ్ చరణ్ గారితో ఖచ్చితంగా ఉంటుంది, నేను లేదు అని అంటలా. కానీ చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈజీగా 2031, 32లో అనౌన్స్మెంట్ వస్తుందేమో, 35లో సినిమా అవుతుందేమో. ఈ లోపులోనే మన రామ్ చరణ్ బుచ్చిబాబుతో తెత్తుడు, సుకుమార్ గారితో తెత్తుడు, ప్రశాంత్ నీల్ గారితో, ఇవి కూడా ఎన్ని అయిపోయిన తర్వాత పెట్టుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొంతమంది ఏమంటున్నారంటే స్పిరిట్ సినిమాలో రామ్ చరణ్ది కామెడీ ఉందంట. ఇక ఒడరా బాబు మీకు చెప్పింది, అట్లాంటిది ఏం లేదు. స్పిరిట్ సినిమాలో మాడంగ్ సియోగ్ తీసుకుంటుండు అనేటటువంటి వార్తలు వచ్చే, దాంట్లో అయితే నిజం లేదనమాట. ఇంక అది కూడా జరిగేటట్టు కానట్లా. మనం వరుణ్ తేజ్ని విలన్గా తీసుకుంటూ అంటున్నారు, అది కూడా మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేలా కానట్లా. ఇంకా కాస్ట్ని వెతికేటటువంటి ప్రయత్నంలో అయితే మన సందీప్ అయితే ఉన్నాడు. కాబట్టి రామ్ చరణ్కి మన సందీప్కి సినిమా ఉంటుందా అంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇట్స్ హ్యాపెన్, ఫ్యూచర్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరిగేటటువంటి అవకాశాలు లేనేలేవు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు ముందే ఆశలు పెంచేసుకుంటారేమని చెప్పి నేనైతే ఇది చేస్తాను అనమాట. మన రామ్ చరణ్కి భయంకరమైనటువంటి లైనప్ ఉంది, కానీ ఆ లైనప్ని డైరెక్టర్స్ ఎలా మేనేజ్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఫ్రెండ్స్, రాజమౌళి గారితో ఒక్క సినిమా తీయడమే అదృష్టం, 2 సినిమాలు తీసిండు మన రామ్ చరణ్. శంకర్ గారు అంటే ఒకప్పుడు తోపు, ఆయనతో సినిమా తీయాలని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉరుకులు పెట్టేవాళ్ళు. అలాంటిది శంకర్ గారితో కూడా వర్క్ చేసిండు. ఇప్పుడు సుకుమార్ గారు, ఆయన తోపు డైరెక్టర్ అయితే ఆయనతో కూడా ఒక సినిమా తీసిండు. ప్రశాంత్ నీల్తో ఒక సినిమా ఉంది, బుచ్చిబాబుతో ఒక సినిమా ఉంది, తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఉంది. ఎలాంటి లైనప్ మీరు ఏ హీరోకి చూపించలేరు, ఇదైతే వాస్తవం అనమాట. ఉంటా మరి చాలా మంది దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి ఇది చేయడం జరిగింది. మరి వెయిట్ చేసి చూడాలి డెవిల్ ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది. నేను కూడా గల్లీ వెయిట్ చేస్తున్నాను డెవిల్ సినిమా కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసుకుంటా నమస్కారం. ఆ తర్వాత ఈ కన్నప్ప నుండి శివయ్య సాంగ్ ఉంది, దాని గురించి రేపు అండ్ అక్కడ 2 గురించి డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బై బై.